హాయ్ అండి, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా, అదేనండి ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. నేనైతే ఇలాంటి వీడియో ఒకటి లెమన్ మీద పెట్టాను. లెమన్ కింద అయితే ఇద్దరు కామెంట్ చేశారు, గుమ్మడికాయ వీడియో అయితే చేయమన్నారు. గుమ్మడికాయని ఎన్ని విధాలుగా వాడతారు ఏంటి అనేది నాకు తెలిసింది అయితే నేను చెప్తున్నాను. నాకు తెలియంది ఏదన్నా ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో రాస్తే అవి కూడా ట్రై చేస్తాను నేను రెసిపీస్గా అయితే చేయటానికి. ఇంకా ఇక్కడైతే 2 రకాల గుమ్మడికాయ అయితే తీసుకున్నాను. స్క్రీన్ మీద ఒక పక్కన ఉంటుంది, అదైతే కనుక బూడిద గుమ్మడికాయ. ఇంకా పీసెస్ పొడవు గుమ్మడికాయ ఉంది కదా, అది పీసెస్ కూడా ఒక సైడ్ అయితే పెట్టేశాను, చూసేసేయండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో అడిగిన వాళ్ళకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. ఇవైతే కనుక నెలకి ఒక వీడియో అయితే మన ఛానల్లో వస్తుంటుంది. మీకు దేని గురించి అయినా సరే ఇదే విధంగా చెప్పాలి అంటే కనుక కామెంట్ సెక్షన్లో రాస్తే అది కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈరోజు అయితే గుమ్మడికాయ మీద అయితే వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ అయితే మరొకండి మీకు దేని మీద వీడియో కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేస్తే దాని మీద కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంక ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే ఫుల్ వీడియో చూసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చిన వాళ్ళైతే ఇంతతో స్కిప్ చేసేయచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు అయితే గుమ్మడికాయ మీద చేస్తున్నాం కదా, బూడిద గుమ్మడికాయ అయితే ఎన్ని రకాలుగా వాడతారనేది ఫస్ట్ నేను చెప్తానండి. తర్వాత మీరు ఏదన్నా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా బూడిద గుమ్మడికాయ అయితే కనుక ఇంటి ముందు దిష్టికి కడతారు, దిష్టి తీసేసి పగలగొట్టి దూరంగా విసిరివేయటానికి వాడతారు. ఇంకా బూడిద గుమ్మడికాయ అయితే కనుక వడియాలు చేస్తూ ఉంటారు. గుమ్మడికాయ రసం చేసుకొని పొద్దున్నే తాగితే ఒళ్ళు తగ్గుతుంది అనేది, చాలామంది కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి వస్తుంది అనేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే తాగుతూ ఉంటారు. ఇన్ని విధాలుగా అయితే బూడిద గుమ్మడికాయ 4 రకాలుగా వాడతారు. నేనైతే వడియాలు ఒక్కసారి తిన్నానండి, నాకైతే బాగా నచ్చినాయి. ఇంకా మీరు ఎవరైనా సరే వడియాలు పెడుతుంటే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకైతే కనుక మంచి గుమ్మడికాయ అయితే ముఖ్యంగా మనం గృహప్రవేశం రోజు అయితే కనుక పగల కొట్టడానికి యూజ్ చేస్తూ ఉంటాము. మంచి గుమ్మడికాయ దిష్టి తీసేసి వెనక్కి విసిరేసి ఆ విధంగా పగల కొడతాం ఫస్ట్ అయితే కనుక. తర్వాత అయితే కనుక మంచి గుమ్మడికాయ బంగాళదుంప ఫ్రై లాగా చేసి ఉప్పు కారం చల్లుకొని తింటూ ఉంటాము. ఇంకా మంచి గుమ్మడికాయ ఆవిరి మీద ఉడకపెట్టి పాస్తాకండి మైదా పిండి కొంచెం కలిపేసి పాస్తా అయితే చేస్తారు. ఇంకా మంచి గుమ్మడికాయ తురిమేసి దానితో పాటు అన్నం కూడా కప్పు గుమ్మడికాయ తురుము అయితే కనుక 2 కప్పులు అన్నం బియ్యం ఉంటాయి కదా, అవి కలిపేసి రిజోత్తో లాగా చేస్తారండి, పాస్తా చేస్తారు. ఇంకా మంచి గుమ్మడికాయ అయితే కనుక పులుసు పెడుతూ ఉంటారు, చింతపండు పులుసు వేసి. ఆ విధంగా మనకి అరటికాయ పులుసు లాగా మంచి గుమ్మడికాయ పులుసు కూడా పెడుతూ ఉంటారు, అలా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా మంచి గుమ్మడికాయ విత్తనాలు అయితే డ్రై ఫ్రూట్ లాగా యూజ్ చేస్తూ ఉంటున్నాము. ఇంకా లేదు పిల్లలకైతే కనుక చదువుకునేటప్పుడు నిద్ర వస్తుంది అన్నప్పుడు ఆ విత్తనాలు ఎండబెట్టేసి ఇస్తే కనుక ఒల్చుకుంటూ తింటూ టైంపాస్ చేస్తూ చదువుకుంటూ ఉంటారు. ఈ విధంగా అయితే మేము చిన్నప్పుడు చేసేవాళ్ళం కాబట్టి ఈ వీడియోలో అది కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే కనుక మేము ఇటలీలో ఉంటాం కదా, నవంబర్లో బెఫానా పండగనే ఉంటుంది. ఆ పండగకి అయితే కనుక గుమ్మడికాయ పెద్ద పెద్దవి దొరుకుతూ ఉంటాయి. ఫెస్టివల్ అయితే చేస్తూ ఉంటారు. ఆ రోజు అయితే కట్ చేసి మంచి మోడల్లా లోపల క్యాండిల్స్ పెట్టేసి ఆ విధంగా పెట్టేసి వాడుతూ ఉంటారు. ఇంకా ప్లాస్టిక్ పైన పెట్టేసి మనకి ఏ ఆకారంలో కావాలి అంటే ఆ ఆకారంలో గుమ్మడికాయని అనేది పండించుకొని అవి ఇంట్లో డెకరేట్ పీసుల్లాగా పెట్టి వాడుతూ ఉంటారు. ఇంకా మంచి గుమ్మడికాయ అయితే కనుక పులుసు పెడుతూ ఉంటారు. అదేంటంటే బెల్లము పంచదార వేసి స్వీట్లా చేస్తూ ఉంటారు. హల్వా చేస్తారండి, గుమ్మడికాయ హల్వా అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో కూడా ఆ వీడియో అనేది పెట్టాను. ఇంక గుమ్మడికాయ ఉప్పు కారం బెల్లం వేసేసి ఉడకపెడతారండి. పాతకాలం అమ్మమ్మల నాడైతే కనుక ఆ విధంగా ఉడకపెడుతూ ఉంటారు, అలా కూడా చేస్తూ ఉంటారు. ఇన్ని రకాలుగా అయితే మంచి గుమ్మడికాయ అయితే వాడుతూ ఉంటారు. ఇంకా పాస్తా అండి, న్యోక్కి పాస్తా ఇలా కూడా రీజోత్తో చేస్తూ ఉంటారు. ఇంకా లేదు అంటే కనుక మన సైడ్ పులుసు పెడుతూ ఉంటారు, దప్పలం అంటారు, అది కూడా చేస్తారండి. ఇన్ని రకాలుగా అయితే గుమ్మడికాయ వాడతారు. ఇంకా మీకు ఏదన్నా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా మీకు దేని గురించి అయినా కావాలి అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే అది కూడా చేస్తానండి. ఇంకా మంచి గుమ్మడికాయ విత్తనాలు అయితే మీ పిల్లలు ఎప్పుడన్నా నిద్ర వస్తుంది ఎగ్జామ్స్ టైంలో అయితే కనుక అవి ఉంటే ఎండబెట్టేసేవండి, పైన ఒలుచుకుంటూ తినేస్తూ ఉంటారు. ఇంకా మంచి గుమ్మడికాయ విత్తనాలతో కారం చేస్తారండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఆ కారం చేయకపోతే చెయ్యండి, దాంట్లో మంచి ఫైబర్ కంటెంట్ అయితే ఉంటుంది.
ఇంకా నాకు తెలిసినవి అయితే చెప్పాను. మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో రాస్తే నేను వాళ్ళది పిన్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. మరొక వీడియో వచ్చే నెలలో వస్తుందండి. నెలకు ఒక వీడియోనే వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఈ వీడియో కింద మీ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారని అయితే అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.